హలో, అందరూ బాగున్నారా? ఈ పోకల దుర్గాప్రసాద్ ఆయన వెళ్ళి జనసేన పార్టీ సీనియర్ లీడర్. ఓకే, రేవతి రేవతి అంటే ఎవరు? హెడ్ కానిస్టేబుల్ రేవతి. ఈవిడ సమాజంలో జరుగుతున్న ఒక దురాగతనాన్ని కీలకమైన సాక్షిగా ఉంది ఈ రేవతి లాంటి వాళ్ళు లేకపోతే ఈ సమాజం ఎప్పుడో సర్వనాశనం అయిపోయింది. ఈ రేవతి నిజాయితీని బతికించింది, నీతిని బతికించింది, ధర్మాన్ని బతికించింది. ఈ రేవతి హెడ్ కానిస్టేబుల్ రేవతి తమిళనాడులో సత్తార్పురం పోలీస్ స్టేషన్లో ఈ రేవతి విధులు నిర్వహిస్తుంది హెడ్ కానిస్టేబుల్గా. ఒక రోజున 20వ సంవత్సరంలో కరోనా వచ్చిన సమయంలో రోడ్డు మీదకి పోలీస్ జీప్ రావడం జరిగింది. ఒక మొబైల్ షాప్ దగ్గర ఈ పోలీస్ జీప్ ఆగింది. ఇంకా ఈ సమయం వరకు షాప్ ఎందుకు తెరిచి ఉంచామని ఎస్ఐ గణేష్ ఆ షాప్ యజమాని అడిగాడు. ఈ షాప్ కట్టేస్తాం సార్, ఇప్పుడే కట్టనాక అదే ప్రయత్నంలో ఉన్నానని చెప్పడంతో నాకే ఎదురు చెప్తావా అని ఆ షాప్ యజమాని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాడు. ఎస్ఐ గారు తీసుకెళ్ళి విపరీతంగా కొట్టడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలిసిన ఈ షాప్ యజమాని కొడుకు, మా నాన్నగారిని ఎందుకు షాప్కి తీసుకొచ్చారు, ఎందుకు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు, మా నాన్నగారు ఏం చేశారు, ఏం తప్పు చేశారు, ఏ నేరం చేశారని ఈ కొడుకు ప్రశ్నించడంతో కొడుకుని కూడా పోలీస్ స్టేషన్లో కొట్టడం చేశారు పోలీసు వారు. ఆ కొట్టడంలో చాలా దారుణంగా కొట్టారు. రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో వీరిద్దరిని పోలీసు అదుపులో తీసుకున్నారు. తెల్లవారులు వెళ్ళినాయి. థర్డ్ డిగ్రీ ఉపయోగించి మానసికంగా, శారీరకంగా చాలా బలంగా కొట్టడంతో వీళ్ళిద్దరికి రక్తస్రావాలు అయినాయి. తండ్రి తల పగిలిపోయింది, రక్తం కారుతుంది. కుమారుడికి అంగం నుంచి కూడా రక్తం కారితే కింద పడిపోయిన రక్తాన్ని కూడా వాళ్ళతో తుడిపించారు. ఎంత ఇది ఆటవిక చర్య, ఎంత దారుణమైన చర్య. ఈ యొక్క లాకప్ డెత్ కోసం విన్నట్లయితే ప్రతి ఒక్క మనిషి యొక్క వెన్నులో వణుకు పుడుతుంది. అంత దారుణంగా ఈ తండ్రి కొడుకుల్ని ఈ సత్తార్పురం పోలీస్ స్టేషన్లో ఉన్నతాధికారులు థర్డ్ డిగ్రీ ఉపయోగించి చాలా దారుణంగా హింసించారు. అయితే ఈ హింసను చూసి ఈ హెడ్ కానిస్టేబుల్ రేవతి అనే ఆవిడ బయటికి వెళ్ళిపోయింది. తర్వాత కొంతసేపటికి ఆవిడికి వీళ్ళ మీద జాలి కలిగి వీళ్ళందరికీ టీ పట్టుకొచ్చి, ఛాయ్ పట్టుకొచ్చి తండ్రి కొడుకులు ఇవ్వకపోతే అక్కడున్న పోలీసు వారు ఆ ఛాయ్ని కూడా ఆ టీని కూడా ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఇంత దారుణంగా వీళ్ళని రాత్రి అంతా థర్డ్ డిగ్రీ ఉపయోగించి హింసించారు. అయితే ఈ కేసులో ఈ రేవతి ముఖ్యమైన సాక్షి. వీళ్ళందరూ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళకి ఎటువంటి గాయాలు లేవని దొంగ సర్టిఫికెట్ సృష్టించారు ఈ పోలీసులు మొత్తం. అయితే వాళ్ళు ఇద్దరు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. ఈ విషయం బయట ప్రపంచానికి పొక్కడంతో దీన్ని హైకోర్టు, తమిళనాడు హైకోర్టు సుమోటోగా స్వీకరించి ఈ కేసును పూర్తిగా దర్యాప్తు చేయాలని మదురై జిల్లా సెషన్స్ కోర్టుని ఆదేశించడం జరగడంతో ఈ విషయం పూర్తిగా బయటకు వచ్చింది. అప్పుడు ఈ రేవతి ఈ విషయం కోసం ముందుకొచ్చి న్యాయమూర్తితో ఒక విషయం చెప్పిందండి. నా ఉద్యోగానికి భద్రత కల్పించి, నాకు భద్రత కల్పించినట్లయితే వాస్తవాలన్నీ కూడా నేను బయట చెప్తానని జడ్జి గారితో చెప్పడంతో జడ్జి గారు వెంటనే తమిళనాడు హైకోర్టును సంప్రదించి ఈ రేవతికి సిఆర్పి రక్షణ కల్పించి ఆవిడ ఉద్యోగాన్ని భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఈవిడ జరిగిన విషయాన్ని
పూర్తిగా చెప్పడం జరిగింది జడ్జి గారు. దీంతో జడ్జి గారు ఈ విషయాన్ని హైకోర్టుకు నివేదించడంతో ఈ కేసు మీద ఈ 9 మంది పోలీసుల మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు విచారణ జరిగింది. కేసు విచారణ జరిగి 20లో ఈ విషయం జరిగితే 26లో ఈ కేసు మీద తీర్పు వచ్చింది. ఈ తీర్పులో వీళ్ళందరికీ ఉరిశిక్ష వేయడం జరిగింది. ఈ రేవతి నిజాయితీని బతికించింది, నీతిని బతికించింది. ఈవిడ్ని చాలా ప్రలోభాలు చేశారు పోలీసు వారు, పోలీసు ఉన్నతాధికారులు. నువ్వు ఎటువంటి సాక్ష్యం చెప్పొద్దు కోర్టులో అని లక్షలాది రూపాయలు ఈవిడికి ఆశ చూపించారు. అయినా కూడా ఈవిడి నీతిగా నిజాయితీగా ఈ లక్షలాది రూపాయలు తీసుకోకుండా వాళ్ళ డిపార్ట్మెంట్కి వ్యతిరేకంగా కోర్టులో ఈ పోలీసులు 9 మంది మీద కూడా సాక్ష్యం చెప్పి ఈవిడ నీతి నిజాయితీని బ్రతికించింది. ఈ హెడ్ కానిస్టేబుల్ రేవతికి అందరూ సెల్యూట్ చేద్దాం. ప్రతి జన సైనికుడు, జనసేన నాయకుడు తరపున ఈవిడికి అభినందనలు తెలియజేద్దాం. జై జనసేన.